హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మన కార్తీక మాసం ఎలా జరుపుకున్నారండి? నేనైతే చాలా బాగా జరుపుకున్నాను. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా చేసుకోవాల్సింది ఏంటో తెలుసా అండి? పసుపుతో చేసిన గౌరమ్మను అలాగే తులసి చెట్టును, ఇవి రెండు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపం అండి. ఈ కార్తీక మాసంలో శివయ్యను అలాగే గౌరమ్మను అలాగే తులసమ్మను వీరి ముగ్గురిని పూజించడం ద్వారా శివయ్య అనుగ్రహం పొందవచ్చు, అలాగే అష్టైశ్వర్యాలు లభిస్తాయండి. ఈ కార్తీక మాసం జరుపుకోవడానికి సైంటిఫిక్ రీజన్ ఏంటో మీకు తెలుసా? కార్తీక మాసంలో వర్షాలు పడతాయి కదండి. ఈ వర్షం పడడం ద్వారా మన చుట్టూ ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో అది క్రిమి కీటకాలతో నిండిపోతుంది. దీని ద్వారా మనం అనారోగ్యానికి గురవుతామండి. అందుకే ఈ కార్తీక మాసంలో మనం ఏవైతే దీపాలు వెలిగిస్తామో ఆ దీపం వేడి ద్వారా మన చుట్టూ ఉన్న క్రిమి కీటకాలు ఏవైతే ఉన్నాయో అవి నశించిపోతాయండి. ఇలా దీపాలు వెలిగించడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కార్తీక మాసంలో ఫాస్టింగ్ ఏదైతే చేస్తామో ఆ ఫాస్టింగ్ ద్వారా ఇన్ని రోజులు మనం తిన్న ఫుడ్ ఏదైతే ఉందో అది మన బాడీకి అందించే న్యూట్రియన్స్ అందించి మిగతా వేస్టేజ్ ఉంటుంది కదండి, ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో మనం ఫాస్టింగ్ చేయడం ద్వారా ఆ వేస్టేజ్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే బనికిరాని చెత్తను బనికొచ్చేలా రీసైక్లింగ్ ఎలా చేస్తారండి, అలా మన బాడీని మనం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసం తెలియకుండా ఏదైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేరు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.